Hello people, what's up? Welcome to IKEA part 2. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, రియల్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. 150 నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్రైస్. మిర్రర్ కనిపిస్తే చాలు మనమైతే ఆగం అసలు. ఇంత తిరిగాక ఖచ్చితంగా అలసిపోతాం, ఏదో ఒకటి కడుపులోకి పడాలి కదా. సో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడైతే అన్లిమిటెడ్ కాఫీ అండ్ డ్రింక్స్ కూడా. ఎక్కువ స్పే చేయాలండి, కానీ 1 కప్కి చేస్తాం అంతే. ఎంత అంటే అంత తాగొచ్చు. ఫుడ్ కూడా నాకు అంతేం నచ్చలేదు, యావరేజ్. సెలెక్టెడ్గా తీసుకున్నాను. డ్రింక్స్ కూడా అంతే, అన్నీ టేస్ట్ చేసేసి ఏది నచ్చిందో అది ఒక్కటే ఫిల్ చేసుకొని వచ్చి కూర్చున్నాము. మేము కూర్చోడానికి అయితే అసలు ఒక్క టేబుల్ ఖాళీ లేదు ఆ రోజు, సండే కూడా కదా. ఇక్కడో మూలకి ½ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత మాకు టేబుల్ దొరికింది. పేస్ట్రీ ఒక్కటి నాకు చాలా నచ్చింది. పొటాటో వెజ్జెస్ అయితే యావరేజ్, కుకీ వరస్ట్ ఉంది. ఎవరో మాలాగే తిని అలసిపోయి పడుకున్నట్టు పడుకున్నారు అంకుల్స్ అంతా. బెడ్ చెకింగ్ లో అయితే అస్సలు లేదు. ఇంకా చాలే చూసినా గానీ ఏం కొనమని చెప్పేసి బయలుదేరిపోయాం వెనక్కి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే కదా. సో అలా ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాం అనమాట. అంతే, ఇలా నా డే అట్ ఐకియా స్పెండ్ చేశాను. సో నాకైతే ఓకే అనిపించింది. తిరగడానికైతే చాలా ఓపిక కావాలి ఐకియాలో. అన్నీ కొనకపోయినా కొంచెమన్నా తీసుకున్నా నేను ఐటమ్స్. అవి నేను మీకు చూపిస్తాను, షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అలా ఆటో వచ్చేసింది. ఆ ట్రాఫిక్లోనే కింద మీద పడుతూ ఇంటికి వచ్చేసాం అంతే.